ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్కి సంబంధించి ఒక ఇష్యూ జరిగింది. సింగపూర్లో తను ఎక్కువగా పొగ పీల్చడం వల్ల బ్రాంకోస్కోపీ చేస్తున్నారు అని చెప్పి విన్నాం. అసలు ఆ ప్రాసెస్ ఏంటి సార్? ఎంత ఎఫెక్ట్ ఉంటుంది పొగ ఎక్కువగా పీల్చడం వల్ల? అదే అండి, అదే వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మనం 2-3 డేస్ నుంచి మీడియాలో చూడడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే స్మోక్ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ స్మోక్ వెలువడుతుంది. ఎవరైతే ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి జనరల్గా రిస్క్ ఎక్కువ ఉంటుంది. మనకి స్మోక్ ఇన్హలేషన్ వల్ల మనకి 3 టైప్స్ ఆఫ్ మనకు ఇంజురీ జరగవచ్చు. ఒకటి ఫస్ట్ థర్మల్ ఇంజురీ, ఆ వేడి వల్ల మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం, నోస్ కానీ అలాంటి ఓరోఫారింగ్స్లో కానీ ఎబోవ్ వోకల్ కార్డ్స్లో మనకి వేడి వల్ల మనకు ఆ మ్యూకోజా రెడ్గా అయిపోయి అల్సరేషన్ అయిపోయి ఎడిమాలాగా వచ్చేసి మనకు ఆ గాలి తీసుకోవడం ప్రాబ్లం కావచ్చు. కొద్దిమంది రెస్పిరేటరీ ఫెయిల్యూర్కి వెళ్ళడము, స్ట్రైడర్ రావడం జరుగుతుంది. సెకండ్ టైప్ ఎలా అంటే మనకు ఆ స్మోక్లో ఉండే కెమికల్స్ ద్వారా అవి పీల్చుకోవడం వల్ల మనకు ట్రేకియోబ్రాంకియల్ ట్రీ లంగ్ ప్యారెంకైమ్ అంటాం. అంటే మనం గాలి తీసుకున్నాక వోకల్ కార్డ్స్ నుంచి ఆ ట్రేకియాలోకి వెళ్ళి బ్రాంకస్లోకి వెళ్ళి మనకు లంగ్స్లోకి వెళ్తుంది. అది ఇరిటేషన్ అవ్వడం ద్వారా కూడా మనకి ఆ ట్రేకియోబ్రాంకియల్ ట్రీలో మనకు ఆ మ్యూకోజా అల్సరేషన్ కావడము, ఆ ఎడిమా అవ్వడం. సో ఆ సిక్రేషన్స్ ఎక్కువ పేరుకుపోయి ఆ లోపల సీలియా డ్యామేజ్ అవ్వడం వల్ల తెమ్మడ పేరుకుపోయి అది ఇన్ఫెక్షన్స్ దారితీయడము, లంగ్ ఇన్ఫెక్షన్స్ కావడము, లేదంటే లంగ్ కొలాప్స్ అవ్వడము, తర్వాత అది ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ అవి మనకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడము, వెంటిలేటర్ వరకు కూడా పోవడం జరుగుతుంది. ఓకే, బ్రాంకోస్కోపీ అంటే ఏంటి సార్? బ్రాంకోస్కోపీ అంటే ఏం లేదంటే అది ఒక చిన్న ఎండోస్కోపీ లాంటి ప్రొసీజరే. మనం ఎలా అయితే ఆహార వాహికలకు మనం ఆ స్కోప్ పెట్టి చూస్తామో, ఇది బ్రాంకోస్కోపీ అంటే మనం లంగ్స్లోకి స్కోప్ పెట్టి చూస్తాము. ఇక్కడ మనకు చిన్న మానిటర్ లాగా ఉంటుంది. సో మనం ఆ మానిటర్లో లంగ్స్ లోపల అంటే ఈ ట్రేకియా కానీ మనకు బ్రాంకోస్కోపీ చేసేటప్పుడు అప్పర్ ఎయిర్వే అంటాం. వోకల్ కార్డ్స్ ఎబో ఎలా ఉందో చూడొచ్చు, వోకల్ కార్డ్స్ కింద కూడా ఎలా ఉందో చూడొచ్చు. సో ఈ పర్టికులర్లీ ఈ స్మోకింగ్ ఇన్హలేషన్ పేషెంట్స్లో మనం బ్రాంకోస్కోపీ ఎందుకు చేస్తామంటే ఆ తీవ్రత సివియారిటీ తెలుసుకోవడం కోసం చేస్తాము. సో మనకు సివియారిటీ ఆ బ్రాంకోస్కోపీలో సివియారిటీ ఎక్కువ ఉందంటే మనకు కొద్ది అవుట్కమ్స్ అంత బాగు. అంటే బ్రాంకోస్కోపీ అంటే డయాగ్నోసిస్ మెథడ్, ఇట్స్ నాట్ ఏ ట్రీట్మెంట్. అంతే అండి. అంటే మనకి అంటే ఈ పర్టికులర్ కేసులో జనరల్గా మనకు డయాగ్నోస్టిక్ ఇండికేషన్స్ ఉంటాయి, థెరప్యూటిక్ ఇండికేషన్స్ కూడా ఉంటాయి. కొద్దిమంది పేషెంట్స్లో అంటే ఎవరైనా ఇప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది, మనకు టీబీ సస్పెక్ట్ చేస్తాం, లేదంటే బ్యాక్టీరియల్ న్యూమోనియా సస్పెక్ట్ చేస్తాం. కొన్ని ఇండికేషన్స్లో మనం డయాగ్నోస్టిక్ అది ఏమి ఇన్ఫెక్షన్ తెలుసుకోవడం కోసం బ్రాంకోస్కోపీ చేస్తాం. థెరప్యూటిక్ ఇండికేషన్స్ కూడా ఉంటాయి. కొద్దిగా ఏమైనా ఫారెన్ బాడీస్ మనకు చిన్నపిల్లలు కానీ అడల్ట్స్ కానీ ఏమైనా నట్స్ కానీ ఆ చికెన్ మటన్ పీసెస్ లంగ్స్లోకి వెళ్తే అవి తీసేయడానికి మనం థెరప్యూటిక్ ఇండికేషన్స్ కోసం కూడా బ్రాంకోస్కోపీ వాడతాం. అంతేకాకుండా లోపల ఏమైనా మాసెస్ కానీ అలాంటివి ఉన్న తీసేయడానికి కూడా మనం బ్రాంకోస్కోపీ థెరప్యూటిక్ ఇండికేషన్స్ కోసం వాడతాం. ఈ స్మోక్ ఇన్హలేషన్లో ఈ పర్టికులర్ ఈ కండిషన్స్లో ఏమైందంటే మనం వాళ్ళ ఆ స్మోక్ పీల్చుకోవడం వల్ల లంగ్స్ లోపల మొత్తం ఆ మ్యూకోజా మొత్తం ఎరితమా అయిపోయి ఆ ఎడిమా రావడం కానీ లేదంటే స్లఫ్ ఫామ్ కావడం, ఆ క్యాస్ట్ ఫామ్ కావడం జరుగుతుంది. సో ఇలాంటి పర్టికులర్ కేసెస్లో మనం థెరప్యూటిక్ ఇండికేషన్స్ కోసం వాడతాం. ఆ క్యాస్ట్ను తీసేయడం వల్ల లోపల ఉన్న ఎండోబ్రాంకియల్ అంతా క్లీన్ చేయడం వల్ల వీళ్ళకి ఆక్సిజనేషన్ బెటర్ కావడం కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కానీ తగ్గడం జరుగుతుంది.